దీనికి మొగి పురుగు వస్తుంది, దీనికి పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది చెప్పంటున్నాం. పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది, చీడ పురుగు ఆశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సరాసరి ఒక 20 క్వింటల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఈ 8 రకాలు ఏదైతుందో సరాసరి ఒక 20 క్వింటల్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు 8 ఇచ్చిండ్రు, 7 8 దీన్ని చూస్తే 8 వచ్చినాయి, 7 8 7 రకాలు. నేనేమంటున్నా మిగతా అదర్ వెరైటీస్ 30 క్వింటల్ వస్తాయి. అదర్ వెరైటీస్ 30 క్వింటల్ వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఏదైతే కొత్తగా 7 రకాలు గుర్తిస్తున్నామని చెప్పని అంటుందో 7 రకాలు ఏదైతుందో కేవలం 20 క్వింటల్ మాత్రమే సరాసరి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు? దానికి చీడ పురుగు ఆశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. దానికి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది, దీర్ఘకాల పంట, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అంటే 20కి 30 వ్యత్యాసం అయితే 10 క్వింటల్లే. ది అదర్ వెరైటీస్ అర్లియర్ పబ్లిష్డే 33 రకాలు ఏవైతున్నాయో 7 రకాలు పోతే మిగతా రకాలు ఉన్నాయి కదనే, ఆ 26 రకాలు ఉన్నాయి కదా, 26 రకాలు అవి దాదాపు 30 క్వింటల్ వస్తాయి. 30 క్వింటల్కి 20 క్వింటల్ మధ్య వ్యత్యాసం 10 క్వింటల్. 10 క్వింటల్ అంటే ప్రభుత్వం మద్దతు ధర మనం లెక్కకు తీసుకుంటే 2470 రూపాయలు ఎంత ఉన్నది ఇప్పుడు. 2470 రూపాయలు అని చెప్పంటే ఇంటూ 10 24,700 రూపాయలు. 24,700 రూపాయల విలువ గల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అంటే రైతుకు మేలు ఏది లాభసాటి చెప్తున్నారా, లేక మీ బాధ్యత తప్పించుకోవడానికి, ఇలా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు అంటున్నాను. ధాన్యం సేకరణ బాధ్యత తప్పించుకోవటానికి కొరకు వీళ్ళ మార్కెట్ డిమాండ్ వరి ధాన్యాన్ని మాత్రమే సాగు చేయండి అని చెప్పంటే వీళ్ళ ప్రభుత్వం దాన్ని సేకరించే బాధ్యత లేకుండా మార్కెట్లోనే మీరు అమ్ముకోవచ్చు. మీదే అది ఏదైతుందో మార్కెట్ డిమాండ్ ఎట్టుంటుందో మేము చెప్పలేం. మరి ప్రభుత్వం దాన్ని సేకరించాలని చెప్పంటే ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది. మీరు 500 రూపాయల బోనస్ అది ఏమైతే దేవుడికి ఎరకనాయన. ఇప్పుడు ఈ రబ్బీలో అయితే 500 రూపాయల బోనస్ అనేది రైతు మర్చిపోయాడు. ఈ రబ్బీలో వరి ధాన్యం ఏదైతే సాగుపై వీళ్ళ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్, ఇవాళ మీరు ముందు మొత్తం అన్ని రకాలన్నారు, తర్వాత సన్న రకాలన్నారు. ఏదున్నా ఈ రబ్బీల్లో అయితే అసలు మొత్తం 500 రూపాయల బోనస్ రైతు మర్చిపోయాడు. అసలు ఈ ధాన్యం సేకరిస్తే చాలా కొన్ని అనే కాడికి వచ్చి పడ్డదని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఖరీఫ్కి వస్తే ఏదైతున్నదో రైతు ఉదయం వర్షాభావ పరిస్థితులు, కాలం ఏమవుతుందో తెలియని పరిస్థితి లోపల మరి కన్ఫ్యూజన్ అగమ్య గురవుతుంటే ప్రభుత్వం ఏదైతున్నదో నీకు ఏది రైతుకు లాభసాటి ఉంటుందో దాన్ని ఆలోచన చేయాలన్నా, అది కాకుండా ప్రభుత్వ బాధ్యత తప్పించుకునే విధంగా ఏదైతున్నదో మీరు ఆ ఫలాన్ని 7 రకాలు పెట్టుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు, మా బాధ్యత ఉండదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఇది ఏ విధంగా రైతును మరి ఇక్కట్లా గురి చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పంటున్నా. ఇది రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమా, రైతాంగాన్ని ఇక్కట్లా గురి చేసే ప్రభుత్వమా? మీరు గత ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతు బంధు మేము 15,000 ఇస్తామని చెప్పిన నేను కూడా ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో నేను కూడా భాగస్వామిని అని చెప్పి అంటున్నాను. 15,000 కాదుగా అసలు 10,000 మాయమైపోయినాయి అంటున్నాను. మొన్న పంటకు ఏదైతుందో ఆరంభం చేసి 2 ఎకరాలకే పరిమితం చేసిండ్రే, 2 ఎకరాలకే పరిమితం చేశారు. అంతకుముందు 3 ఎకరాలు పరిమితం చేసిండ్రు, అంతకుముందు అసలే మోసం చేసిండ్రు. మరి ఇప్పుడు నేను మళ్ళీ ఖమ్మంలో ఆరంభింపజేస్తామని చెప్పి అంటుండ్రు. మరి ఖమ్మంలో ఆరంభింపజేయబోయేది మరి ఏ రకంగా ఇస్తారు? నేనేమంటున్నా గతం లోపల గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో మరి ఆనాడు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే మీరు 15,000 ఇస్తున్నారు. ఇవాళ రైతు కష్టాలలో ఉన్నాడు, రైతు ఇవాళ కష్టాలలో ఉన్నాడు. పంట సాగు ఏదైతుందో ఇవాళ ఇక్కట్లు